చాలా చక్కగా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు, చాలా చక్కగా వేస్తారు డ్యాన్స్. డ్యాన్స్ మాత్రం చాలా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ కాదు మన పోరాటం దగ్గర చేసి పెట్టినాము. ఆ చేసి దగ్గర ఆటల పోటీలు తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. గొప్ప డ్యాన్స్ ప్రోగ్రామ్. 5 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు మాత్రం పవన్ కళ్యాణి, చిరంజీవి, రామ్ చరణ్. వీళ్ళు ముగ్గురుతో చాలా చక్కగా వేస్తారు. మీరు చూడాలి. నేను చాలా ఎంతో ఖర్చు పెట్టుకొని తీసుకొస్తున్నాం. దయచేసి మీరు కూడా ఆలోచించగా కోరుతున్నాం. నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. 2 కోన లక్ష్మీ గారు, కోన శివాజీ, ఇచ్చినాడు. అంటే మంచి తాడు తెచ్చుకోండి. కొబ్బరి తాడు అంటే కొబ్బరి తాడ పురికోసా అయ్యా పురుగు అయిపోయింది. కొబ్బరి నాటాడయ్యా నారు రాజు పెద్దది. ఎన్ని మీటర్లు అది? అయ్యా కనీసం 20 మీటర్లు ఉండాలి. అది మంచి బలం ఉండాలి. మంచి బలం తన్ని అంటే నీళ్ళు ఇస్తే చాలు. నాకు ఏమక్కర్లా. పైన ఉంటాము, 2 మూటలే ఉంటాము. నేను కానీ తల్లి ఏంటి మంచి నీళ్ళు. సంతోషంగా ఏదో బాబు చెప్పుకున్నాడు. పిల్లలు బాబు చెప్పయ్యా పిల్లల బాబు. సరిగ్గా రాకలేదు. దీన్ని మిమ్మికి రమ్మంటారు. మిమ్మికి తెలిసిన ఒకరు ఎలా తెలుస్తాడు, ఎలా ఉంటారు. ఒకరు నవ్వుతాడు చూడండి. అక్కడ నవ్వుతా ఉంటారు. కొండని పైకి వేసి ఏం మాట్లాడు తెలియక ఏం చేసుకోవచ్చు. తప్పలేదు. ఏటీలో పెట్టినా ప్రైజ్ చేస్తాం. మేము వచ్చింది ప్రైజ్ చేయడానికి, మీరు ప్రైజ్ కొడతాను. ఏటీలో పాల్గొనవచ్చు. కూర్చావా, విజయ చేసుకొచ్చావా, గోదావరి పరిగెత్తావా, 100 మీటర్ పరిగెత్తావా, సైకిల్స్ లో కొట్టావా, సైకిల్ స్పీడ్ కొట్టావా, కాంపౌండ్ కొట్టావా, ఎన్ని డ్యాన్స్ ప్రైజ్ కొట్టావు. ఎవరు కొడితే వాడికి 4 కొట్టుకో 5 కొట్టుకో. మీ ఇష్టం, మీ ఓపిక. నేను అడుగుతున్నానని, నా బాధ చూడలేక ఎండలో ఉన్నానని తల్లి తెచ్చాడంటే మంచినీళ్ళు తీసుకొచ్చాడు. బాబు ఎంత కట్టుబడి మా మావయ్య మైకిల మాట్లాడు బాబు ఏం చేయట్లేదని మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడయ్యా. చాలు సంతోషం. మిఠాయి వద్దంట, మంచినీళ్ళు కావాలంట. మా మామయ్య వచ్చి కత్తికాయ తెచ్చాడు. నేను ఆపడతా ఉన్నాను. తెచ్చాను తింటా. నువ్వు తెచ్చిందని ప్రయోగ తింటా. నాకు సౌరంగా తినేక టేస్ట్ అట్టా ఉంది చెప్పు. సరిపోయిందే మొత్తం టేస్ట్ బాగుందా? మిఠా తీపిగా చెప్పు అది. దయచేసి కారు బాబు కన్యా తిరగదు, జాతర పాడతాం. వచ్చిన రూటే చేసుకుని ఇప్పుడు పాదయ్యా. అన్ని అడ్డాలంటే కాదు. నువ్వు ఎలా వచ్చో అలా రాత్రి కోతులు పూసేవాక ఇబ్బంది లేదు. దయచేసి అడ్డాన్ని నడుచుకుపోయా ఇబ్బంది లేదు. బుక్లో రాయాల్సిందా? రోజు అది బాగా చెరియాక అయిపోయింది. సౌండ్ తగ్గిపోయింది. మన ప్రకారం మనం చేస్తే ప్రోత్సహించ చేయలేదు. సౌండ్ తగ్గించు. ఏం బాబు ఒక్క రోజు ఒక పూట 12 నెలలు 36 360 రోజులకి ఒక్క రోజేగా. అన్ని రోజులు నేను హాయిగా చేసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. మన పదాన్ని పెడితే గొప్ప చెప్పుకోవాలి.
అందరూ చెప్పుకోవాలి మన ఏడుగురులో మా ఇళ్ళ కాడికి ఎక్కడాలు పోకురాలు ఆనందం పడాలి, ఇంత సంతోషంగా ఉండాలి. సౌండ్ తెప్పించి నేనేం చేసేదే బాబు. ఒకడు నాకు వినపడలేదు, ఒకడు కథ తెచ్చు కన్నా కథ తెచ్చుగా పేరిచ్చినారు సోమిశెట్టి శివరాం గతంలో పేరిచ్చారు. ఎవరి గోతము వాళ్ళే తెచ్చుకున్నారు. శివరాత్రి అలా నవ్వుతున్నాడు, ఆనందంగా నవ్వుతున్నాడు. నా పేరు చక్కగా చెప్తాను మా అబ్బాయి. పోటీ ఇప్పుడు కాదు, సాయంత్రం 5 గంటలకి స్పూన్ తెచ్చుకోవాలి, నిమ్మకాయ తెచ్చుకోవాలి, గట్టికాయ తెచ్చుకోవాలి. గమ్ము తెచ్చుకుంటూ కుదరదు. నేను కంటి పిచ్చోడేం కాదు, చెక్ చేస్తావు. పచ్చి నిమ్మకాయ, పొడి నిమ్మకాయ, ముగ్గులు ప్రసాద్ వాళ్ళ మనవడు దీపు ఏం కాల్ చేస్తాడు, ఏమి ఇంగ్లీష్ మాట్లాడలేడు, ప్రైజ్ మాట్లాడలేడు, పరిగెత్తలేడు, కుర్చీ ఏం చేయడు. నా పక్క నుండి తాతయ్య గోళ చేస్తున్నాడు. అయ్యా గొల్లో ఎట్టా మరి దీపంగా ఇక్కడే ఉన్నాడు. యూత్ గతంలో చిరంజీవి వారు కానీ కావాలో చిరంజీవి కాదా ముందుకు ముందుకు రా. కొత్త బట్టలు వేసాడని చూస్తారా ఆయన అందరూ, కొత్త బట్టలు చూస్తారా. కాలం అయిన తర్వాత మనం వల్ల కాదు, చెడ పడిందని మనం చేసేది ఏమి లేదు. మళ్ళీ 2020 వస్తేనే మీకు కేసులు. ప్రస్తుతానికి 26 కాబట్టి ప్రైజులు కొట్టాల్సిందే. కలిసి కానీ చక్కెర కానీ కలలు ఎత్తారో వస్తున్నాం. ఒక్కరు కూడా మంచి ఇచ్చినోడు లేడు, ఇచ్చినోడు ఏమి లేదు. 60 ఆయన ఓపుకుంది అరుస్తున్నాడు. కొత్త సంవత్సరం చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం కాబట్టి చెప్పామో తెలియదు లేదు, పాపం వాళ్ళకేం తెలియదు కాబట్టి అందుకని విషయాన్ని చెబుతాం. దానికి తప్పే లేదు, మీ తప్పని కూడా తప్పే. విషయాన్ని కొత్త సంవత్సరం ఏం తెలుసు పాపం, అందుకే మైత్రి ఏంటారు కాబట్టి చెబుతాం విషయాన్ని. కానీ చెప్పకూడదు, అయిపోయింది కాబట్టి కొత్త సంవత్సరం ఫస్ట్ రోజే తగ్గిపోతే తల్లి పట్టాలని చెప్పాలి. విషయాన్ని ఇప్పుడు మాత్రం విజయాపి పొంగల్ నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 2026 హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ అన్ని కొట్టు కడిపోట్టు కస్తూరంగా. మలయాళం రాదులే, నాకు మలయాళం రాదయ్యా. చదువుకుంటే ఒకటే తరాది. దేవుడు నా ఎన్నున్నాడు, దేవుడు సన్నిధికి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాచ్యాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు దేవుడు. చూడు పాపం ఏటుగురు ఉన్నాడు పాపం, చాలా కష్టం ఉంది. పండగ అంటే మన పండగ, మన బజార్లో పెద్ద పండగ. ఈ ఏటుగురి గ్రామంలో చాలా చక్కగా చేస్తారు. ఎక్కడ కాదు ఇక్కడే కాబట్టి మన కోలారమ్మ గుడి దగ్గర అపారం వచ్చాడయ్యా. కన్నీరు అపారం. పిల్లలకి పరిగెత్తడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా దయచేయండి. స్కూటర్లు కానీ, కార్లు కానీ, ఐస్ పళ్ళు కానీ, ఎక్కాయ పళ్ళు కానీ, నిలక్కాయ పళ్ళు కానీ, నీళ్ళు కానీ, కలర్గోళ్ళు వచ్చారు కొత్తగా. కలర్గోళ్ళు కానీ, మసాలా పళ్ళు కానీ, పానీపూరి కానీ, ఐస్ క్రీమ్ పళ్ళు కానీ, పచ్చబొట్లు ఇవన్నీ ఇబ్బంది లేకుండా చేస్తే మన పిల్లలు చాలా చక్కగా పరిగెత్తారు. ఏదైనా ఆటలు పడతారు పాపం. ఈ ఒక్కరోజు మాకు రోడ్డు క్లీన్ చేసేయండి. ఈ ఒక్కరోజే పాప మీ ఇష్టం. 350 రోజులు మీరు పెట్టుకోవచ్చు. అది 350 ఒక్కరోజు ఇస్తే 350 రోజులు పెట్టుకోవచ్చు. అది అంతేగాని మీరు రోజు అడగరు కదయ్యా. రోజు ముందు మీరు చెప్పేది వాళ్ళు ఏమంటారు, ఎట్టుకురాళ్ళు మంచినీళ్ళు లేదంట. మనకు మంచినీళ్ళు కరువు ఉందయ్యా, పుల్లుగా మంచిగా ఉన్నాయి. అయినా అవుతుంది చూడు 2 బిందెలు పాపం.
మంచిలు కూడా ఈ పొద్దున చేయమంటారు, మంచి నీళ్ళు తేట్టుకుని అంటారు. కమ్మ నీళ్ళు వస్తున్నాయి మనకి, ఫ్రెష్ ఐఎస్ మార్కెట్ తీయటి నీళ్లు ఫ్రెష్ ఎర్రాసుకుంటగాడ బైపాస్ బ్రిడ్జి కింద ఎర్రాసుకుంటగాడ అమ్ముతారు. ఎంత కిలో? 100 రూపాయలు 50 ఉంది పంటకు కదా. చాలా ఎదురు పెట్టాడు. చెప్పు బంతి పూలు మన పూజారి మీద పెట్టారు, వాళ్ళకి తెలియదు. తిని అడుగు చుట్టూ హలో ఇప్పుడే దేవన్న ఎలక్కాయలు బుడక్కాయలు అని దేవన్న పాతంలో పరిగెత్తుగా పేరు ఇచ్చాడు. ఇన్నాళ్ళు రంకిలేస్తున్నాడు, నా పేరు చెప్పండి 2026 మళ్ళీ 2027 దాకా ఉంటాను. గిలక్కాయలు ఎలక్కాయలు ములక్కాయలు తీసి అమ్ముతాడయ్యా. నేను కూడా గోతంలో పరిగెత్తానని ఇప్పుడే రంకిలేస్తాను. అయ్యా నీ పేరు రాసుకోయా, బొమ్మల గోతాలు ఎత్తానంటాడు. కొంప తెచ్చుకో, ఏ గోతం తెచ్చుకో. నువ్వు గోతంలో పరిగెత్తున్నా మీ ప్రైజ్ ఇవ్వటం సెకండ్ థర్డ్, అంతేగాని ఏ గోతం తెచ్చుకుంటూ మాకే గట్టి గోతం తెచ్చుకుంటూ తెగ పరిగెత్తాం. జై గురుదేవ మనోరాలు అయ్యా, మా పిల్లలు పరిగెత్తడానికి ఆటలు కోసం బళ్ళు తీయండి అయ్యా. ఏం చేసేది చెప్పండి. పిల్లలు పొద్దున యాత్ర పడతారు, చలికాలం వచ్చింది, తేడా పెడితే పాపం దెబ్బలు తగ్గుతాయి. అలా నూరు పోయి దెబ్బలు తగిలింది, అది బ్యాడు. సైకిల్ తీయమన్నాం, మిఠాయి పళ్ళు తీయమన్నాం, ఐస్ పళ్ళు తీయమన్నాం, ఎన్నిసార్లు చెప్పినా లేదు వినపోతేస్తాయా. బుల్లెట్ పైకి తెస్తారంట. అది సైకిల్ పేరు ఇచ్చినారు కారిగట్టి రామాంజనేయులు. 10 గంటల కాలం సైకిల్ తెచ్చి రైలు పెట్టాలి. పచ్చిదా పండుదా అని అడుగుతారు. పచ్చిదా పండుదా కాబట్టి పచ్చిదా పండుదా నిమ్మకాయ 5 గంటల కాలం సైకిల్ వస్తే మీకు బహుమతులు ఇస్తాం. అది స్కూల్లో కమ్మేసి ముట్టిగా పోతుంది. గట్టిగా కావాలి, మంచి స్కూల్ తెచ్చుకోండి. పచ్చిదా పండుదా కళ్ళు మూసుకున్నారా, కళ్ళు మూసుకొని ఉంటారు. బంతి పువ్వులు మా కేజీ దగ్గర ఉండే కేజీ 30 రూపాయలు. బంతి పువ్వులు కేజీ 30 రూపాయలు. వీళ్ళు ఎక్కడ అడిగారు, పూలు అన్నాయంటే నాకు తెలియదు. మా కేజీ పక్కన పెట్టారు. బంతి పువ్వులు దేవుడి పువ్వులు కేజీ 30 రూపాయలు. కావాల్సిన వారు మా కేజీ దగ్గర రాసిందిగా కోరుతున్నాము. అయ్యా పసుపు రంగు, ఎరుపు రంగు, అన్ని రంగులు ఉన్నాయి. ఏ రంగు ఆ రంగు కేజీ మాత్రం 30 రూపాయలు. బంతి పువ్వులు మా కేజీ పక్కన పెట్టారు. ఇందాక అడిగితే మా తెలియదన్నాము, దయచేసి మా పక్కన ఉన్నాయి. కావాల్సిన రావాల్సిందిగా కోరుతున్నాము. బంతి పువ్వులు అయ్యా, లెమన్ స్కూల్ అంటే నిమ్మకాయ స్కూలు, బాబులు కాదు బాలికలకి లెమన్ స్కూల్. అయ్యా మాట్లాడాలి నీ కాదయ్యా. లెమన్ స్కూల్ నిమ్మకాయ కాదు, గట్టి నిమ్మకాయ, దాని కింద కమ్మేసి కుదరదు. అయ్యా నువ్వు ఏదైనా గట్టి నిమ్మకాయ దాన్ని స్కూల్ నుంచి పెట్టాడు, కమ్మేసి నేను పిచ్చోడా ఏంది? ఏదైనా మా కంపెనీ పిచ్చోడా ఏంది? అది ఎక్కడ